జీవితాల్లో కనబడుతున్నాయి, కానీ యేసే మాత్రం ఉండట్లేదు. క్రిస్మస్ అంటే మిగిలిన అన్నిటినీ పక్కన పెట్టి యేసేను ఈ రాత్రికాల సమయంలో మనం అడుగుదాం. దేవ, క్రిస్మస్ అంటే నీవు నా జీవితంలోనికి రావడమేనయ్యా, నా హృదయంలోనికి రండయ్యా. ఈ దినం ఉదయాన్ని ఆహ్వానించుదాం. అందరూ చేతుల పైకెత్తి దేవుని అడుగుదాం. దేవా, రాత్రికాల సమయంలో నా హృదయంలోనికి రండయ్యా. దేవా, నీవు లేని క్రిస్మస్ వ్యర్థమయ్యా. దేవా, మీరు మా హృదయాలలో లేకపోతే మా జీవితాలకు నెమ్మది లేదయ్యా. మా జీవితాలు ఎందుకు పనికి రావయ్యా. పరిశుద్ధుడా, ఈ దినము దేవా మాతో మాట్లాడండి. మా హృదయంలోనికి దేవా మిమ్మల్ని పూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరు దేవుని స్థుతిని అర్పించుదాం. అందరూ కళ్ళు మూసుకొని దేవునితో మాట్లాడదాం. దేవా, రాత్రికాల సమయంలో నా హృదయంలోనికి రండి, నాతో మాట్లాడండి. దేవా, నా జీవితం నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. యేసయ్యా, నీవుంటే నాకు చాలయ్యా, వేరేది నాకు అక్కరలేదు. పరిశుద్ధుడానికి స్తోత్రములు. ప్రతి ఒక్కరు దేవుని అడుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలేసయ్యా, నీవంటే నేనుండాలేసయ్యా. నీవుంటే నాకు చాలేసయ్యా, నీవంటే నేనుండాలేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా. ప్రతి ఒక్క స్వరాలు పైకి హల్లెలూయా. నీవుంటే నాకు చాలేసయ్యా, నీవంటే నేనుండాలేసయ్యా. నీవుంటే నాకు చాలేసయ్యా, నీవంటే నేనుండాలేసయ్యా. బతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు వంచి వేసినా, ఆశలు మరగాడినా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు వంచి వేసినా, ఆశలు మరగాడినా. నీ మాట చాలయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలేసయ్యా, నీవంటే నేనుండాలేసయ్యా. నీవుంటే నాకు చాలేసయ్యా, నీవంటే నేనుండాలేసయ్యా. నీ మాట చాలయ్యా. ప్రతి ఒక్క స్వరాలు పైకెత్తుతాను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఘోర పాపినైన నేను దూరంగా
సమయంలో దేవా నా హృదయంలోనికి రండయ్యా, పరిశుద్ధుడా నా పాపాలందరినీ కడగండయ్యా, నన్ను పవిత్రపరచండయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. We give you all the glory, Father. పరిశుద్ధుడా యేసయ్యా మా మధ్యలోనికి దిగిరండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రములయ్యా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామమున కూడి ఉన్నారు వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చావయ్యా. దేవా మా మధ్య మీరు ఉన్నారని నమ్ముచున్నామయ్యా. పరిశుద్ధుడా యేసయ్యా మమ్మల్ని దర్శించండి. పరిశుద్ధాత్మ దేవా మా మధ్యన కార్యము జరిగించమని వచ్చున్నామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆశగా ప్రాణకు తృప్తి వచ్చినయ్యా. దేవా ఈ రాత్రికాల సమయంలో ఆశతో దేవా ఎదుగు వచ్చున్నాము. పరిశుద్ధుడా మమ్మల్ని విడిచిపోవద్దయ్యా. దేవా మా హృదయాన్ని ముట్టండయ్యా, మమ్మల్ని కడగండయ్యా, మా హృదయంలోనికి రండయ్యా. దేవా మా పాప జీవితాన్ని తుడిచివేయండయ్యా. దేవా మీరంటే మాకు చాలయ్యా. ఇదే మాతో మాట్లాడండయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. యేసయ్యా నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు వందనమయ్యా. దేవా నీ ఆత్మ మా మధ్యన సంచారం చేయుగాక. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు అడిగిన యేసయ్యా నాతో మాట్లాడు. దేవా నీ స్వరం నాకు వినిపించయ్యా. యేసయ్యా నీ మాట్లాడే వరకు నేను విడిచిపెట్టనయ్యా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనములు. నీ నామము హెచ్చింపబడునుగాక. నీ నామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు అడుగుదాం. దేవా నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడు, నన్ను దర్శించు, దేవా నా జీవితాన్ని మార్చివేయ్యా, దేవా నా పాప జీవితాన్ని కడిగివేయండయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా దేవుని అడుగుదాం. యేసయ్యా నీకు స్తోత్రములు. హల్లెలూయా, 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 పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామం పేరిట ఏకీభవించి ఆరాధిస్తారు వారి మధ్య ఉండే దేవుడు నీవే తండ్రి. నీకు స్తుతి చెల్లిస్తా. ఆరాధనకు యోగ్యుడవు నీవే తండ్రి. నీకు స్తోత్రాలు. నీకే మహిమ రాజా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు యుగయుగములు కలుగులుగాక తండ్రి. నీకు స్తుతి చెల్లిస్తాను. ఆరాధన అంతటిలో నీవు నాయన మధ్యకు నీకు వందనాలు చెల్లించుకుంటూ నాయన వాక్యం చెప్పబోతున్న దైవ సంఘం మీద నీ ఆత్మ అభిషేకం ఉంచండి. వాక్యము రేమాగా ప్రత్యక్షపరచండి ప్రభా. ఇక్కడ ఎందరో నాయన నేను అంగీకరించి వారు ఉన్నారు వారితో మీరు మాట్లాడండి.
నువ్వెవరితో మాట్లాడుతున్నావో వారితో సూటిగా మాట్లాడే దేవుడవు నీవే. ఆరాధించాము తండ్రి, నీకు స్తోత్ర. వాక్యము నాయన ప్రతి ఒక్కరిని బ్రతికిస్తుంది. నీ మాటలే వారి హృదయంలో దూసుకుపోయేటట్లుగా వాక్యము రేమాగా ప్రత్యక్షపరచబడినగాక. నీ ఉద్దేశం ఇక్కడ నెరవేర్చబడినగాక. నీ చిత్తమే మా బ్రతుకుల్లో నెరవేర్చబడినగాక. పరలోకములు ఏది నిర్దేశిస్తుంది భూమి మీద నెరవేర్చబడినగాక. తండ్రి, నీకు స్తుతి చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.